వింటర్ రాగానే అందరూ మంది ఎందుకు చదువుతారో నాకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. సిటీ ఆఫ్ లవ్ టైప్ ఉంటాయి. క్విక్ అప్డేట్ ఏంటి అంటే, నేను నెక్స్ట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడేమో అనుకున్నా. ఫ్యాక్టరీకి కాదంట, ఏదో చీజ్ టేస్టింగ్ అండ్ బ్రెడ్ టేస్టింగ్ అంట. నేను వైన్ ఫ్యాక్టరీకి వెళ్తామేమో అనుకున్నా, మేబీ తర్వాత వెళ్తామేమో. ఫస్ట్ చీజ్ టేస్టింగ్కి వెళ్తున్నాము. చీజ్ టేస్టింగ్ తర్వాత బ్రెడ్ ఇంకా ఏదో టేస్ట్ చేపిస్తాడంట. తెలిసి మేబీ ½ డ్రైవ్ అనుకుంటా. లెట్స్ గో. వింటర్ రాగానే అందరూ మంది ఎందుకు చదువుతారో నాకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. ఆల్మోస్ట్ ఒక 3 to 5 మధ్యలో, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 3 to 5 మధ్యలో డ్రింక్స్ ట్రై చేసిన. వైన్స్ 3 types ఆఫ్ వైన్, ఒకటి బ్రాండీ అనుకుంటా, ఒకటి చాచా అనుకుంటా. 10 minutes అవుతుంది తాగి. అంతా బాడీ లోపలంతా నాకు వేడిగా అవుతుంది. ఇట్లా హీట్ జనరేట్ అయ్యి చెమటలు గారిపోతున్నాయి లోపల. ఇంతసేపు చలి పెట్టింది. అది తాగి బయటకు వచ్చి నుంచినా ఏమో అనిపించలే. బస్సులో వచ్చి నేను కూర్చున్నా, 5-10 minutes అవుతుంది. అంతే ఇట్లా బాడీ నుంచి హీట్ బయటకు వస్తుంది. బాడీ అంతా వామ్ అయింది. చలి పెడతలేదు అసలు నాకు. అంటే అసలు చల్లగా ఇలా ఏం లేదు అసలు. అందుకే మందు తాగుతారేమో అందరు తాగే వాళ్ళంతా చలికాలం రాగా. ఇప్పుడు నాకు లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైంది. దాంట్లో ఒక ఇండియన్ అంకుల్ ఉన్నాడు, కేరళ నుంచి అనుకుంటా. సో ఆయన దగ్గర పోయి ఇట్లా మందులో ఆయన బయటికి వచ్చినా కదా, అంత బాడీ హీట్ ఎక్కి చెమటలు కారుతున్నాయి, నాకేమైనా అయిందా లేదంటే మందు తాగినాక అది కామనా అని అడిగిన. అంకుల్ భయపడాల్సిన అవసరం లేదు, కామనే, అది అట్లనే అవుతుంది అని అన్నాడు. సో అప్పుడు జర రిలాక్స్ అయినా. ఒక 5 minutes ఆగమైనా అంకుల్తో మాట్లాడేసరికి మనకేం తెలుసు, మందు తాగుతామా చేస్తామా, తాగేటోళ్ళకి తెలుసు అవన్నీ. సో అందుకే అంకుల్ అడిగిన. నేను కెమెరా తిప్పినానే లేదో చీజ్ టేస్టింగ్ ఆగినాం అనమాట. భయ్య మా టూర్ భయ్య కానీ టూర్ వాళ్ళు కానీ ప్రాపర్ చిన్న చిన్న లోకల్ షాప్స్కి వేసుకోవచ్చారు. మరి పెద్ద పెద్ద ఫ్యాన్సీ స్టోర్స్ కాకుండా అది మంచి లోకల్ వాళ్ళకి అయ్యే బిజినెస్ అవుతుంది. చీజ్ టేస్టింగ్కి వచ్చినాం అనమాట. లైట్గా డిజీనెస్ ఫీల్ అవుతుంది ఎందుకో ఏమో. చిన్న షాప్ ఇది, చాలా చిన్న షాప్. మనకి యాక్చువల్లీ చీజ్ అస్సలు పడదు. వీఆర్ నాట్ ద చీజ్ టైప్ అనమాట. ఏం లేదు భయ్య, బేసిక్గా అది తందూరి నాన్ అంతే. మనం తినే తందూరి నానే. ఇలా అదొక విచిత్రమైన బ్రెడ్ టైప్ అని ఏదో అనుకుంటున్నారు. తందూరి నాన్ అది బేసిక్గా. కొంచెం అది మైదా కదా, హెవీ ఫుడ్ తెలిసిందే కాబట్టి నేను ట్రై చేయట్లే. ఇక్కడ బయట ఏవో చీజ్ ఉన్నదంట. సో నేను చీజ్ ట్రై చేస్తా. టైప్స్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి, అది చెప్పినప్పుడు అది ట్రై చేస్తా. తందూరి నాన్ ఏం తింటాం, అది ఆల్మోస్ట్ ఎంత చేయంత పొడుగు ఉంది. అది అంతగానం ఫినిష్ కూడా చేయలేము, పైసలు వేస్ట్ దండగా. తందూరి నాన్ మనం తినలేము, మనకు అది సప్పగా ఉంటుంది. మళ్ళీ కర్రీ లేకుండా మనం ఎట్లా తింటాము, స్పైసీ అదంతా ఉండాలి. ఒకటి బ్రెడ్ తిన్నట్టే ఉంటుంది. ఇక పొద్దున్న మన ఒక ఇండియన్ అంకుల్ ఉన్నాడు కేరళ నుంచి. ఆ అంకుల్ తెచ్చి ఒక పీస్ ఇచ్చిండు, తిను అని. భయ్యా అట్లీస్ట్ మన దగ్గర తందూరి నాన్ బాగుంటుంది ఒట్టిగా తినడానికి. ఇది లిటరల్లీ తందూరి నానే, టూ మచ్ సాల్ట్ ఉంది, సాల్టీ ఉంది. లైక్ లిటరల్లీ ఆయిల్ బదులు సాల్ట్ వేసి దాని మీద ఇట్లా పెట్టినట్టున్నాడు, అట్లుంది ఇది సాల్టీ. అలా చీజ్ పెట్టిండు, చీజ్తో పాటు అంచు పెట్టుకొని తినడానికి. ఆ చీజ్లో ఏమో ఇలా 1%, ఇందులో 1x సాల్ట్ ఉంది అనుకో, ఆ చీజ్లో 15x సాల్ట్ ఉంది అందులో. అమ్మా బాబాయ్, మన వల్ల కాదని బయటకు వచ్చేసి
నెక్స్ట్ డెస్టినేషన్ నాకు తెలిసి ఏదో మానెస్టరీ అని చెప్పాడు. జస్ట్ చూడండి ఆ కొండల మీద నుంచి అట్లా అని క్లౌడ్స్ ఇట్లా బెడ్షీట్ లాగా కప్పుకుంటూ పోతున్నాయి క్లౌడ్స్ అని. అది ఇక్కడ బ్రెడ్ అండ్ చీజ్ అప్డేట్. వర్షం పడుతుంది, ఇక టేస్ట్ చేసే వాళ్ళు చేస్తున్నారు. వర్షం కూడా బాగా పడుతుంది. వర్షం స్టార్ట్ అయింది మళ్ళా. ఆల్రెడీ హాఫ్ తడిచిపోయినా బ్లాగ్ చేస్తూ ఎక్కువ తడిస్తే మళ్ళీ నిన్ననే లైట్గా సర్ది పట్టుకుంది, మళ్ళీ ఈరోజు కూడా పట్టుకుంటే కష్టం. సో ఇక ఎక్కినా ఒక మాంటెసరియా చర్చ్ ఏమంటారు దానికి తీసుకొచ్చాడు లోపలికి. ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అది పాతది రైట్ లో ఉన్నది, ఇది కొత్తది అంట. లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. సో అందరూ మానెస్టరీ ఏదో ఉంది పేరు, అది తిరుగుతున్నారు. నేను సరౌండింగ్స్కి తిరుగుతున్నా. వ్యూ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క వ్యూ ఉంది. ఇక్కడ ఏముందంటే మేమున్న ప్లేస్ హైట్ ఉంది, ఒక సైడ్ ఏమో కొండలు ఉన్నాయి, ఒక సైడ్ ఏమో కొండలు మరీ లోయింగ్ కింది సైడ్ ఉన్నాయి. ఇట్లా మంచు వచ్చి ఇట్లా కొండల మీద పాకుతున్నట్టుంది స్లోగా. నాకు యాక్చువల్లీ ఆడ కిందకు వరకు పోయి ఆడంతా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, కానీ మా గైడ్ అన్న చెప్పిండు 12:30 కల్లా వచ్చాయని. ఆల్రెడీ 12:27 28 అవుతుంది. సో మన వాళ్ళు ఎవరు వెయిట్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. మన పని అయిపోయిందంటే మనం వెళ్ళిపోవడమే ఉండాలా, ఎక్కువ వెయిట్ చేయొద్దు, ఎవరిని వెయిట్ చేయొద్దు. ఆ ఒక్క కాన్సెప్ట్ పెట్టుకుని ఎదురుతాను నేను. వన్ ఫైనల్ లుక్. సిగ్నావి అనే టౌన్లో ఇది ఒక 6th century మాంటెసరీ అనమాట. బయటికి వెళ్తున్నా నేను. బయటికి పోయి చూసాం, ఒకవేళ స్టార్ట్ అవ్వలేదు అంటే బయట కూడా కొన్ని 2-3 లొకేషన్స్ ఉన్నాయి లైట్గా, చిన్న ఫోటోషూట్ చేద్దాం ఆడ. దట్స్ ఎగ్జిట్. వెళ్ళిపోతున్నా బయటికి. అసలు మా గ్రూప్ వాళ్ళు ఉన్నారో లేరో కూడా నాకు తెలుస్తలేదు. నేను ఒక్కరిని లేట్ ఏమో అన్న డౌట్. ఆల్మోస్ట్ 1.5 to 2 hours బ్యాక్ పోయింది ఆయన అంటే వాళ్ళు ఇట్లా 3 to 4 టైప్స్ లైన్గా బ్యాక్ టు బ్యాక్ ఇచ్చేసారు. ఇచ్చేసరికి నాకు కొంచెం లైట్గా డిజీనెస్, ఇంకా బాడీ అంతా హీట్ అప్ అయిపోయింది. సో కొంచెం రకరకాలుగా ఉండే. ఇప్పుడే పాట పాడొచ్చినాక కొంచెం సెట్ అయింది, ఇక అయిపోయింది. కాకేతి ఫస్ట్ వైన్ రీజన్ అయిపోయింది. సో లొకేషన్స్ మాత్రం ఎవ్రీ లొకేషన్ ఈజ్ ఫోటోజెనిక్ లాగా ఉంది. ఇక్కడ ఫోటో దిగకపోతే మిస్ అయిపోతాం అన్నట్టు. సో ద నెక్స్ట్ స్టాప్ ఇస్ సిగ్నాగి. సో కొంచెం అది సిటీ ఆఫ్ లవ్ టైప్ అంట, ప్లస్ అడ్వెంచరస్ కూడా అంట. సిటీ బయట నుంచి సిటీ లోపల వరకు జిప్ లైన్ కూడా ఉందంట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ప్లస్ సిటీ టూర్ మొత్తం ఒక ఎలక్ట్రిక్ కార్ ఉంటుందంట, అందులో సిటీ టూర్ కూడా ఇప్పిస్తారంట. అది టూర్లో నాట్ ఇంక్లూడెడ్, కాకపోతే అందరు ఇంట్రెస్టెడ్ అని చెప్తే వెళ్ళచ్చు, మ్యాండేటరీ కాదు. సో ఇదే అనమాట సిటీ ఆఫ్ సిగ్నాగి. ఆ సిటీలోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సిగ్నాగి SIG. స్పెల్లింగ్ లో డేంజర్ ఉన్నాయి. అది ఉంది కదా పేరు, స్పెల్లింగ్ అదే.
లవ్ ఆఫ్ ద సిటీ అండి, సిటీ ఆఫ్ లవ్ టైప్ ఉంటాయి. రూప్ ఉంది కదా, చూసారు కదా ఇక్కడ, ఈ ఎల్లో 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 ఇక్కడ ఈడ ఈడ వరకు జిప్ లైన్ సిటీలోకి అరౌండ్ 60 లారీ అంట పర్ హెడ్. మా క్లౌడ్స్ లోపల పైకి వచ్చినట్టే ఉంది, లిటరల్ క్లౌడ్స్ లోపల ఏదో సిటీ ఉంది, దానికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. దట్స్ ద ఫస్ట్ లుక్ ఆఫ్ సింగ్నాగి టౌన్. ఇక్కడ ఇది కూడా కొంచెం ఓల్డ్ టౌన్ టైప్ అనుకుంటా, పెంకుటిల్లే ఉన్నాయి. సిగ్నాగి టౌన్ లోకి వచ్చినాము. టౌన్ లో ఏంటంటే సిటీ టూర్ అలాగా ఉందన్నమాట. అయితే వాకింగ్ కూడా చేయొచ్చు లేదా ఎలక్ట్రిక్ కార్ కూడా ఉంది ఇట్లా. సో మా గ్రూప్ లో చాలా మంది ఎలక్ట్రిక్ కార్ ప్రిఫర్ చేశారు. సో మేము ఆబ్వియస్లీ మెజారిటీ వాల్స్ వచ్చింది, ప్లస్ మెజారిటీ ప్లస్ వర్షం కూడా బాగా పడుతుంది. నడుచుకుంటూ పోతే ఆల్రెడీ సరదా ప్యాక్ అయిపోయినా, జాకెట్ కూడా వేసుకున్నా వర్షం పడుతుందని. ఆల్మోస్ట్ 1 hour ఎలక్ట్రిక్ కార్ టూర్, 1.5 hour మేబీ 1 hour అవుతుందంట. వెళ్తున్నా. పర్ హెడ్ కి ఎలక్ట్రిక్ కార్ లో సిటీ టూర్ అంతా 20 లారీ అంట. మా గ్రూప్ అంతా ఆల్మోస్ట్ ఒక హాఫ్ గ్రూప్ ఉంది కార్ లో. సో నా దగ్గర 15 హండ్రెడ్స్ 15 లారీస్ ఉండే, చేంజ్ లేకుండే. సో అన్న నా దగ్గర ఓన్లీ 15 లారీ తీసుకుండు. గుడ్. ఇక ఇంతమందికి రాకొచ్చు, ఇంకా వాంతి ముందులే తీసుకుంటాడు. 15 లారీ తీసుకుండు. మార్నింగ్ నుంచి నేను కొంచెం చేసిన బెస్ట్ డెసిషన్ ఏంటంటే, లైట్గా వర్షం ఉంది, బై ఛాన్స్ లైట్గా పడుతుందేమో అని నా బ్యాక్ ప్యాక్ చేసుకొని ఆ బ్యాక్ ప్యాక్లో ఈ జాకెట్ పెట్టుకున్నా. ఎందుకో అని పెట్టుకున్నా, గతం ఫుల్ అంటే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయింది. ఒక సైడ్ అంతా రెయిన్, రైట్ సైడ్ అంతా టౌన్ అండ్ రెయిన్, లెఫ్ట్ సైడ్ ఏమో మంచు కొండలు. అది స్లోగా పాకుతుంది. సిగ్నాగికి రాగానే వర్షం స్టార్ట్ అయింది ఫుల్. జాకెట్, టీషర్ట్, షర్ట్ అయినా చల్లగానే ఉంది. భయ్యా మెరుపులు వస్తున్నాయి భయ్యా, బాంబులో మెరుపులో కూడా అర్థమవుతుంది, అంత అంత గట్టిగా పడుతున్నాయి. వెదర్ డేంజర్ ఉంది ఈరోజు. నిన్న కొంచెం బాగుండే, క్లౌడీ ఉండే, లైట్ డ్రెస్సుల్స్ ఉండే, కానీ ఈరోజు మొత్తం వర్షమే ఉంటుంది. ట్రిప్ ఏమైనా అయినా మాకు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ వెళ్తున్నాం. కొంచెం ఫారెస్ట్రీ ఏరియా టైప్లోకి ఎంటర్ అయినాము. లైట్ ఘాట్స్, లైట్గా కిందికి వెళ్తున్నాం ఘాట్. నాకు తెలిసి లోకల్ ఇల్లులు అనుకుంటా వాళ్ళవి. కెమెరా జస్టిస్ చేస్తుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే లిటరల్లీ క్లౌడ్ లోపల ఉన్నా, నేను క్లౌడ్ లోపల ఉన్నా. అసలు వ్యూవే కనిపిస్తుంది. వ్యూ ఉంది కానీ ఏం కనిపిస్తలేదు. యాక్చువల్లీ అక్కడ ఆపుతాడు అనమాట. మొత్తం ఫుల్ మంచు క్లౌడ్లు ఉన్నాయి. ఏడవుతాం, ఫోటోలు కూడా దిగనిట్లేదు. ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి వేరే దగ్గర పోదామని చెప్పినాం. వేరే దగ్గర తీసుకుపోతున్నా అన్న. ఏం చలో, ఏం హైట్లో, ఏం వర్షాలో, మొత్తం క్లౌడ్స్ లోపల ఉన్నట్టుంది. ఎట్లుంది తెలుసా అసలు, ముందు దోమల మందు కొట్టే బండి పోతాయి, అది ముందు పోతుంది, మేము దాని వెనుకనే ఫాలో అవుతున్నాము. ఎలక్ట్రిక్ కార్ అని చెప్పి తిప్పి కొడితే
కరెక్ట్ 20 minutes సిటీ అంతా తిప్పిండు. ఓ ఫోర్ వ్యూ పాయింట్స్కి తీసుకుపోయిండు. దాంట్లో ఒకటి ఫుల్ క్లౌడీ ఉండి అసలు ఏం కనిపిస్తలేదు. ఇక వద్దు ఆడేం ఆ పక్క వెళ్ళిపోమని చెప్పినాము. ఇక లాస్ట్కి అయిపోయిందని చెప్పి ఏదో షాప్ దగ్గర రెస్టారెంట్ దగ్గర ఆపిండు వచ్చి, మీ బస్ ఇక్కడికి నుండి వస్తుంది, మీ మినీ బస్ ఇక్కడికి వస్తుంది పిక్ చేసుకోవడానికి మిమ్మల్ని అని చెప్పిండు. చెప్పి వెళ్ళిపోయింది ఇక వాడు. ఇక మా బస్సు ఇక్కడికి వస్తుంది, వెయిట్ చేయాలి పోయి రెస్టారెంట్లో. లోపలే కూర్చుందాము 5-10 నిమిషాలు, వస్తాడు అనుకుంటా. ఓ చిన్న కేఫ్ లాగా ఉండే, ఎలక్ట్రిక్ కార్ ఇక్కడ డ్రాప్ చేసింది. సో మా వ్యాన్ వచ్చింది పిక్ చేయడానికి ఇప్పుడే. సో మళ్ళీ వ్యాన్ ఎక్కి తెల్లావికో ఎక్కడికో వెళ్తాము. సో నెక్స్ట్ స్టాప్ సింగ్నాగి అయిపోయింది అనమాట. కొంచెం ఓల్డ్ టౌన్ ప్లస్ వ్యూ పాయింట్స్ ఉండే, మేజర్ అట్రాక్షన్స్ అవి ఉన్నాయి, ప్లస్ ఘాట్ రోడ్స్ అంతా. సో నెక్స్ట్ స్టాప్ ఏంటంటే తెలావి అనమాట. అలా సింగ్నాగి నుంచి అరౌండ్ 1 hour 1 hour అని చెప్పాడు. అక్కడ ఏంటి అంటే రెస్టారెంట్స్, ఫుడ్, లంచ్ టైం, ప్లస్ వైన్ టేస్ట్ చేసినాం కదా ఇప్పటిదాకా. ఇప్పుడు వైన్ ఫ్యాక్టరీకి వెళ్తాం, ఆడ కూడా మళ్ళీ టేస్ట్ చేస్తాం. కానీ వైన్ ఎట్లా తయారవుతుందో అది కూడా చూపిస్తారు అంట.